యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే ఈ జంట పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి వేడుకలు మొదలుపెట్టారు. కాబోయే వధూవరులు ఇద్దరికీ మంగళ స్నానాలు చేయించిన వీడియోలు, తర్వాత శోభితా ధూళిపాలను పెళ్లి కూతురుగా చేసి మంగళహారతులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగచైతన్య తన ఎక్స్ వైఫ్ సమంతతో ఉన్న ఒక రొమాంటిక్ ఫోటోను డిలీట్ చేయలేదు అన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్లో సమంతతో కలిసి నటించిన మజిలీ సినిమాలోని రొమాంటిక్ పోస్టర్ను అలాగే ఉంచారు. తాజాగా ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటంతో చర్చ మొదలైంది. 2019లో రిలీజ్ అయిన మజిలీ సినిమా ప్రమోషనల్ పోస్టర్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే డివోర్స్ తీసుకున్న తర్వాత ఇటు నాగచైతన్య అటు సమంత ఇద్దరూ పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. సమంత అయితే ఒక అడుగు ముందుకేసి తన వెడ్డింగ్ గౌన్ ను కూడా మార్చేసింది. ఇక రీసెంట్ గా సమంతతో నాగచైతన్య ఉన్న ఆఖరి ఫోటోను కూడా డిలీట్ చేశాడు. కానీ తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్లో మజిలీకి సంబంధించిన మెమొరీ ఉండటం హాట్ టాపిక్గా మారింది. నిజానికి ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం కాదు. పైగా ఆ పోస్ట్లో కూడా నాగచైతన్య ఎక్కడా పర్సనల్గా సమంత గురించి కామెంట్ చేయలేదు. ఆయన ప్రొఫెషనల్గా ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో ఈ పోస్టర్ని పోస్ట్ చేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన ఈ పోస్ట్ని డిలీట్ చేయకపోవడానికి కారణం అది సినిమాకు సంబంధించిన విషయం కాబట్టి అంటున్నారు. అలాగే నాగచైతన్య ఇప్పట్లో ఆ పోస్టర్ని డిలీట్ చేసేలా కనిపించట్లేదు. కానీ కొంతమంది మాత్రం ఈ పోస్ట్ని చూశాక నాగచైతన్య తన గతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగటంపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే, మరికొంతమంది నాగచైతన్య జీవితంలోకి శోభిత రాబోతోంది కాబట్టి ఆ పోస్టర్ని డిలీట్ చేస్తే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య సమంత కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి జంట వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వారు సినిమాలతో బిజీ అయ్యారు. ఇక రీసెంట్గా నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ జంట ఈ రోజు రాత్రి 8:13 కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు.